సార్. హాయ్ నందు, కరెక్ట్ టైంకి వచ్చావు. పద, మన కోసం పూజారి వెయిట్ చేస్తున్నారు. ఆయన పెళ్లి రోజు ఈ డ్రెస్ ఏంటి? బబ్లు చూడు ఎంత ట్రిమ్గా తయారయ్యాడు. కమ్. మేడం మేడం మేడం, మేఘనా గారు ఇంకే వికట హాస్యం ఆపేయండి. రత్నం కూడా చాలా కుంగిపోయింది. మీతో పోరాడే శక్తి నాకు లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. అదేంటి నందు అలా మాట్లాడతావు? ఒక ఆడదాని మనసు నువ్వు అర్థం చేసుకోలేవా? ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దయచేసి ఆ మాట మాత్రం అనొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటా. నందు ప్లీజ్, నీ కాలు నేను పట్టుకుంటాను. వద్దమ్మా ప్లీజ్ నందు, కాదనొద్దు ప్లీజ్. నాకంటూ జీవితంలో ఎవరూ లేరు, నేను ఒంటరి దాన్ని. అబ్బా తెలుసండి, మీ చిన్నప్పుడే తల్లిపోయింది. అందరూ మిమ్మల్ని బంగారు బాతులా మీ వెనకున్న ఐశ్వర్యాన్నే చూశారు. నన్ను నన్నుగా ఎవరు కోరుకోలేదు. అది తెలుసండి, కానీ నేను పెళ్ళైన వాడిని. దయచేసి నన్ను వదిలేయండి. అది కాదు నందు, ఇంకో మాట చెప్పు ప్లీజ్. కుదరదని చెప్తున్నానా? కుదరదు, కుదరదని చెప్తున్నానా? ఏంటి అడుగుతున్నానని బెట్టు చేస్తున్నావా? మీరు బెదిరిస్తే నేను చేసుకుంటానా? ఏం చేసుకోవా? నేను చేసుకోను. నేను వెళ్తానా? వెళ్ళు వెళ్ళు, కింద ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు? అరెస్ట్ చేస్తాడు అంతేగా. జైల్లో కూర్చొని అవసరం లెక్కేసుకుంటా. అప్పుడు నీ రత్నం గతి? నా రత్నం గట్టిది. నేను జైలుకి వెళ్తే మిషన్ గుట్టుగానే బతికిద్ది. మరి అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటున్నావే శృతి, దాని జీవితం గురించి ఆలోచించావా? స్కూల్లో ఎలా ఏడిపిస్తారో తెలుసా? అలా స్కూల్లో కాలేజీలో అవమానాలు పడుతూ పెళ్ళిడికొస్తుంది. పెళ్లి చూపుల్లో రహస్యం బయటపడుతుంది. రేప్ ఛార్జ్ కింద వీళ్ళ నాన్న జైల్లో పెట్టారా? చిచ్చి, ఇలాంటి పరువు తక్కువ కుటుంబం అని తెలుసుంటే గడప కూడా తొక్కేవాళ్ళం కాదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని కూర్చున్నావురా? లేరా? అలా పెళ్లి కాక వయసు ముదిరి తన జీవితం ఎందుకిలా నాశనం చేశామని అడిగితే ఏం చెప్తావు? నిరాశతో సూసైడ్ కూడా చేసుకోవచ్చు. అది నీకు సంతోషమేనా? ఇక రత్నమాల మెషిన్ కుట్టుకుంటూ అంట్లు తోముకుంటూ గడిపే జీవితం ఒక జీవితమేనా? నిజంగా శృతి మీద రత్నం మీద నీకు ప్రేమ ఉంటే నీకు కష్టమైనా వాళ్ల కోసం నన్ను పెళ్లి చేసుకుంటా.
జేపీ గ్రూప్ చైర్పర్సన్ హస్బెండ్ గారు సాయంత్రం ఇంటికి రావాలి. ఇది పెళ్లి కాదు, నువ్వు నా పెళ్ళానివి కాదు. ఛీ! షాదీ ముబారక్. తంతే కబాబుట్లో పడ్డావాయి. అరే 3 పెళ్లిళ్ళు చేసుకున్నా, ఒక్కడికి ఇట్లాంటి దొరకలే నాకు. రే రే స్కూటర్ సాబ్ సాబ్ స్కూటర్ సాబ్ సాబ్ స్కూటర్ యాద్ మర్చిండు. ఇంటికి తీసుకునిరా. షాదీ ముబారక్ మేడం. థ్యాంక్ యూ. మేడం ప్లీజ్. వచ్చినప్పుడు నీ డబ్బు తీసుకునేళ్ళు. ఎస్ మేడం. బయటి మేఘనా, అంకుల్ ఎప్పుడొచ్చారు? జస్ట్ అన్ అవర్ బ్యాక్. వస్తున్నట్టు ఇన్ఫార్మే చేయలేదు. నీ పెళ్లి గురించే మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. నా రాకో పెద్ద విషయమా? అన్నీ తెలుసుకుంటున్నారన్నమాట. కొంచెం ఆలస్యంగా. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా? ఏదో టైంకి వస్తాడులేండి. పెళ్ళై కూతురున్నవాడు వస్తాడంటావా? నేను ఐ డోంట్ చెప్ప లిసన్. మీరు దీంట్లో లాజిక్లు వెతకొద్దు. అది కాదు మేఘనా. నా బిహేవియర్ శృతి మీరిందంటారు. కష్టమో నష్టమో నేను పడతాను. ప్లీజ్ దాని మీద లెక్చర్ ఇవ్వద్దు. నాకు వినే ఓపిక లేదు. నేను సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నాను. నువ్వెప్పుడొస్తావో తెలుసుకోవచ్చా? 2 రోజులు ఆగి వస్తాను. మీరు వెళ్ళండి. ఆ బొట్టేంటి? అది రత్నం. ఈ అక్షంతలేంటి? అది రత్నం. అయోమయ స్థితిలో ఆవిడ్ని పెళ్లి చేసేసుకున్నావా? పెళ్ళా పాడా? అదేం లేదు. అయ్యో భగవంతుడా, నా జీవితం నట్టేట్లో ముంచేసాడు కదా. రత్నం ఏడవద్దే, నువ్వు ఏడుస్తున్నా భయం వేస్తుంది. దుర్మార్గుడా, నా జీవితం సర్వనాశనం చేసావు కదా. నీకేం ద్రోహం చేశాను చెప్పు. ఏం ద్రోహం చేశాను? ఏం ద్రోహం చేశాను? నాకేం చెప్పాడు? ఏం చెప్పానే? ఏం చెప్పాడు? ఏం చెప్పా చెప్పు. తీసుకొస్తా చెప్పావు లేదా? అవును చెప్పా. ఏం చేశావు నువ్వు? తీసుకొస్తా చెప్పావు లేదా? చెప్పానే. ఏం చేశావు నువ్వు? ఏం చేశావు? పొద్దున్న నుంచి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కదా నన్ను. రత్నమాల, రత్నం తలుపు తీవే. నువ్వు లేకుండా బతకలేనే. నువ్వే ఆగైతే చేసుకోవద్దు రత్నం. తలుపు తీ రత్నం, తలుపు తీయే. ఇదిగో రత్నం, నువ్వు మర్యాదగా తలుపు తీస్తావు తీవా, లేదంటే పాల్గొట్ట లోపలికి వస్తా. తీ తలుపు. తీయవు నువ్వు. తీ 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 తీ. రత్నం ఆగు రత్నం, నా మాట విని వెళ్ళొద్దు రత్నం. నువ్వు వెళ్తే మాకు అర్థంగానే. పాప గురించి ఒకసారి ఆలోచించవే రత్నం. వెళ్ళొద్దు రత్నం. రత్నం ఆగు రత్నం. వద్దు రత్నం, వెళ్ళొద్దు. నా మాట వినవే. కాదు రత్నం. వద్దు రత్నం, నువ్వు గడప దాటి వెళ్ళొద్దు రత్నం. అది నాది కాదు, మీది. నాదా? రత్నం తలుపు తీ రత్నం. నా మాట వినవే. నాకేం పాపం తెలీదే. రత్నం రత్నం తలుపు తీయవే. అది కాదు రత్నం. రత్నం తలుపు తీయవే. ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికి తెలియదే. రచ్చకే రత్నం. వస్తా రత్నం. పాప జాగ్రత్త. నువ్వేం బెంగ పెట్టుకోకు. జాబ్ అన్నాక క్యాంపులు ఉంటాయిగా. ఫీల్ అవ్వకు. 2 రోజులు వచ్చేస్తా.